వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం 10వ రోజు పారాయణం. పర్యటన. అమృతకుండము. కళ్యాణ్ నుండి సుమారు 3 కోసుల దూరంలో మంటాల అనే గ్రామానికి దగ్గరలో అమృతకుండము అనే అత్యంత పురాతన తీర్థక్షేత్రం ఉంది. పూర్వం ఆర్య సంస్కృతి యొక్క వైభవ కాలంలో ఎంతోమంది తపోనిధులు తపస్సు చేసి ఈ తీర్థం యొక్క మహత్యాన్ని పెంచారు. ఈ కాలంలో కూడా ఈ తీర్థం యొక్క రమణీయత కించిత్తు కూడా తగ్గలేదు. ఈ కుండము 4 దిక్కుల రాళ్లతో నిర్మించబడింది. ఏ కాలంలో అయినా ఒక నీటిధార కుండంలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఈ నీళ్లతో పొలాలు కూడా బాగా పండుతాయి. పచ్చని చెట్లతో, విస్తారమైన జల సంపదతో ప్రశాంతమైన ఆకర్షణీయ సౌందర్యం కనిపిస్తుంది. దీనికి ఉత్తర దిశలో శంకరుని దేవాలయము ఉంది. దేవాలయ దక్షిణ భాగంలో ప్రాచీన శిల్పకళలకు సాక్ష్యమైన శంకర మరియు దేవతా స్వరూపాలైన శిల్పాలు కనిపిస్తాయి. ఇవన్నీ చూడగానే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. ఇక్కడే గుహలాగా ఒక ప్రదేశం ఉంది. దానికి ఇప్పుడు తలుపులు బిగించారు. సాధు, గోసావి, బైరాగులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. పూజారి మంటాల గ్రామంలో ఉంటారు. ఈ స్థానము నిర్జన ప్రదేశము అయినందున భయం అనిపించిన ప్రకృతి సౌందర్యమును ఆరాధించే వారికి రమణీయంగా అనిపిస్తుంది. ఈ స్థానాన్ని చూడగానే తపస్సు చేయాలనే కోరిక కలుగుతుంది. ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండడం వల్ల స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడు పాచి పేరుకుపోయి సరి అయిన నిర్వహణ లేకపోవడం వల్ల పరిసరాలు శుభ్రంగా లేవు. ఈ కుండము నుండి 1/2 మైలు దూరంలో తక్కి సోమన్న యొక్క దేవస్థానము ఉంది. పూర్వం ఈ ప్రదేశంలో ఉత్కృష్ట శంకర దేవాలయం ఉండేది. మంచి పనితనం కలిగిన వారు ఈ మహాదేవుని లింగం తయారు చేశారనిపిస్తుంది. ఈ లింగం 5 అడుగుల ఎత్తు కలది. ఈ లింగమును విరగ్గొట్టే ప్రయత్నం చేశారనిపిస్తుంది. లింగముపై గీతలు కనిపిస్తాయి, కానీ లింగము మాత్రం చెక్కు చెదరలేదు. దీనికి ఉత్తరంగా సుమారు 1 మైలు దూరంలో సీత యొక్క గుహ ఉంది. దాని పక్కనే నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. నీరు స్వచ్ఛంగా ఉండి అది చూడగానే పవిత్ర భావన కలుగుతుంది. గుహ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. ఈ గుహపై 20 అడుగుల పైకి ఎక్కిపోయిన తరువాత ఇంకొక గుహ కూడా ఉంది. దారి కొంచెం కష్టంగానే ఉంటుంది. గుహకు ఉత్తర దిశలో ఒక కమాన్ ఉంది. కమాన్ నుండి దిగి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అక్కడి నుండి కుడిపక్కకు వెళ్ళాలంటే 25 నుండి 30 అడుగులు కూర్చుని వెళ్తేనే లోపలికి వెళ్ళవచ్చు. దానికి ముందు ఏముందో తెలియదు. అత్యంత ఏకాంతవాసంలో ఉండి తపస్సు చేసుకోవడానికి కావలసిన ప్రదేశాలలో ఇదే సర్వోత్తమమైనది. మంటాల గ్రామానికి చెందిన కులకర్ణి గారు నిత్యం అంబిలకుండానికి దైవ దర్శనార్థము వచ్చేవారు. ఈయన భావుకులై ఉండేవారు. ఈయన రోజులాగే శంకరుని దర్శనానికి వచ్చి ప్రదక్షిణ చేసే దారిలో దూరంగా 16-17 సంవత్సరాల వయసులో ఉన్న యువకుడు అతని దృష్టిలో పడ్డాడు. ఆ యువకుని శరీర వర్చస్సును చూసి ఆ గృహస్థు విస్మయం చెందారు. శరీరంపై లంగోటితో భస్మధారి అయిన అతని స్వరూపం చూడగానే సాక్షాత్ శంకర భగవానుని దర్శనం అయినట్లు అనిపించింది. కానీ నమ్మశక్యం కాలేదు. చివరికి దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ భయానక నిర్జన ప్రదేశానికి ఎందుకు వచ్చారు అని అడగాలని, ఆ బాలుని వద్దకు వెళ్ళాలని ఆ వైపు నడిచాడు. ఆ యుక్త బాలకుడు ముందుకు వెళ్తున్నాడు. అతని వెనకనే మంటాల గృహస్థులెళ్లారు. చెట్ల మధ్యలో ఆ బాలకుడు కనిపించలేదు. కానీ ఒక భయంకరమైన పులి కనిపించింది. ఈ అడవిలో కొన్ని రోజుల నుండి పులులు సంచరిస్తున్నాయని, దొరికిన పశువులను తింటున్నాయని విని ఉండటం వల్ల ముందుకు వెళ్ళాలన్న ఆలోచన విరమించుకొని
ధోతిని పైకి కట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుని మంటాలకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ బాలకుని యొక్క రూపము మరువలేకపోయాడు. అతను దైవస్వరూపమేమో. అతనికి పులి భయం లేదా? మనుష్యుడైతే ఆ బాలుడు పులి అని అరిచేవాడు. ఈరోజు శంకర భగవానుని దర్శన భాగ్యము కలిగినా కూడా పులి యొక్క భయం వల్ల అతనిని వదిలి తిరిగి రావాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాడు. మనసులో మళ్ళీ అమృతకుండముకు వెళ్ళాలనిపించిన పులి యొక్క భయం వల్ల మళ్ళీ ఎన్నో రోజుల వరకు ఆ వైపుకు వెళ్ళలేదు. తరువాత 2 నెలలకు చెక్క గుర్రముపై కూర్చొని ఒక యుక్త వయస్సులో ఉన్న బాలుడు మంటాల గ్రామంలో కనిపించాడు. పిల్లలకు ఈ చెక్క గుర్రము విచిత్రంగా అనిపించి అందరూ పిల్లలు దాని చుట్టూ మూగారు. ఈ అందరి పిల్లలతో కలిసి ఆ బాలుడు మంటాల కులకర్ణి ఇంటికి చేరుకున్నారు. కులకర్ణి దగ్గరికి వెళ్ళగానే అతనిని కళ్యాణికి చెందిన మాణిక్ ప్రభు అని గుర్తుపట్టారు. తను 2 నెలల క్రితం అమృతకుండము వద్ద చూసిన బాలుడు ఇతనే అని నిర్ధారించుకున్నాడు. కళ్యాణి మాణిక్ ప్రభు అనగానే దర్శనానికి ఊరంతా కదిలి వచ్చింది. కులకర్ణి ఇంట్లో ఆయన భార్య ప్రసవ వేదన పడుతుండెను. ఎంతసేపైనా ప్రసవం జరగలేదు. గాభరా పడిపోయాడు. కానీ మాణిక్ ప్రభువును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు ప్రభువును ప్రార్థించగానే 4 బ్రాహ్మణుల వద్ద నుండి తీర్థం తీసుకొని వచ్చి నీ భార్యకు త్రాగిస్తే మంచి జరుగుతుంది అనగానే ఆ అమృతవాక్కు విని ఆ విధంగా చేయగానే సుఖప్రసవం అయి పుత్రుడు జన్మించాడు. అతని ఆనందం చెప్పనలవి కాలేదు. ప్రభువు అక్కడి నుండి వెళుతుంటే బెల్లంతో చేసిన లడ్డు కులకర్ణి గారు ఇవ్వగానే ప్రభువు అది తిని సంతుష్టులయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులందరూ పోగయ్యారు. కానీ ప్రభు చెక్క గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్ళిపోయారు. ప్రభువును వెంబడించడం వారికి సాధ్యం కాలేదు. ప్రభువు కళ్యాణి నుండి వెళ్ళిపోగానే ఇంట్లోని వారందరికీ బాధ కలిగింది. మామకు మాత్రం చాలా దుఃఖం కలిగింది. తనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అనిపించింది. 4 దిక్కులా ప్రభువు కోసం వెతికించారు. చాలా రోజులు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి అందరూ నిరాశ చెందారు. ప్రభువుతో ఆటలాడిన పిల్లలకు కూడా చాలా దుఃఖం కలిగింది. కళ్యాణ్ నుండి వెళ్ళిన 3-4 నెలల తరువాత మంటాలలో కనిపించారు. భయమ్మ, హనుమంతరావు దాదా, నృసింహ తాత్యాలను తీసుకొని మామ మంటాలకు వచ్చారు. అమృతకుండమునకు వచ్చారా అని అక్కడికి వెళ్ళి విచారించారు. సీత గుహ దగ్గరికి కూడా వెళ్ళి చూశారు. కానీ ప్రభువు కనిపించలేదు. వెతికి వెతికి అందరికీ విసుగు అనిపించింది. మంటాలలో కొన్ని రోజులు ఉన్నారు. వీళ్ల మనసు తెలుసుకుని ప్రభువుకి వారి మీద దయ కలిగి అమృతకుండములో కనిపించగానే అందరూ అమృతకుండానికి వచ్చారు. ప్రభువు కనిపించగానే అందరికీ చాలా సంతోషమైంది. అక్కడ 2-3 రోజులు ఉండిపోయారు. ఆ సమయంలో అమృతకుండములో నిత్యశ్రీ నిత్యమంగళంగా అనిపించింది. ప్రభు దర్శనం కోసం వేల మంది రోజు వస్తూ ఉండేవారు. భోజన సమారంభము కూడా జరుగుతుండేది. పేడ, ఖర్జూర పండ్లు, కొబ్బరికాయలు, కలకండ మొదలైనవి దొరికే దుకాణాలు ఆ నిర్జన ప్రదేశంలో వెలిశాయి. పూజ, అర్చన, నైవేద్యం, బ్రాహ్మణ భోజనం ఇవన్నీ చూసి మామ ఆశ్చర్యపోయారు. ప్రభువు యొక్క సామర్థ్యం ఇప్పుడు అందరికీ అర్థమైంది. ప్రభు అందరినీ సముదాయించి తిరిగి కళ్యాణ్కి పంపించారు. హనుమంతరావు మొదటి నుండి మౌనిగా ఉండేవారు. మామ యొక్క అదుపాజ్ఞలో ఉండి జీవనం సాగించేవారు. నృసింహ తాత్య చిన్న వయసులో ఉండడం వల్ల విద్యాభ్యాసము చేసేవారు. విద్యాభ్యాసం మాత్రం ఉత్తమ రీతిలో అభ్యసించేవారు. కుటుంబ వ్యవహారాలలో నృసింహ తాత్య సరియైన వారు. నన్ను మాత్రం మీరు లెక్కలోకి తీసుకోవద్దు అని ప్రభువు ఖచ్చితంగా చెప్పడం వల్ల మారు మాట్లాడకుండా అందరూ సంతోషంగా కళ్యాణికి తిరిగి వెళ్ళిపోయారు. ప్రభు నడవడికలో స్వతంత్ర ప్రవృత్తి మొదలైంది. ఈ అమృతకుండము దగ్గరే ఈ ప్రదేశంలో ప్రభు స్థిరంగా 6 నెలలు నివసించారు. ఆ సమయంలో అప్పుడప్పుడు అదృశ్యమవుతూ కనబడుతూ ఉండేవారు. ఆ నిర్జనారణ్యంలో ప్రభువు నివసించడం వల్ల దాని మహత్యం పెరిగి ఆ నిర్జనారణ్యం జనంతో నిండిపోయింది. పూజ, అర్చనలు జరగడం వల్ల అక్కడ ఫల పుష్పాల దుకాణాలు వెలిసి ఆ స్థలం శోభాయమానమైంది. ఆ అరణ్యంలో మంగళవాద్యాలు మ్రోగాయి. భోజన పంక్తులు ఒకదాని తరువాత ఒకటి జరుగుతుండేవి. ప్రభువు దర్శనము కొరకు వచ్చేవారు 4 రకాలుగా ఉండేవారు. కోరికలను తీర్చమనేవారు, జిజ్ఞాసువులు, ధనం అడిగేవారు మరియు జ్ఞానులు. ఈ 4 రకాలైన వారు రావడం అమృతకుండము నుండే మొదలైనది.
వేడాభావు ఏదైతే మాట్లాడుతాడో అది నిజమవుతుందని నమ్మి వచ్చేవారికి వారి పనులు పూర్తయ్యేవి. కొందరు రోగాలతో, కొందరు సంకట పరిస్థితులతో, కొందరు పుత్ర ఆపేక్షతో, ఇలా నానా రకాలైన కోరికలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. ప్రభువు వద్ద ఉన్న యోగ సామర్థ్యము తెలుసుకొని జ్ఞాన సంగ్రహం చేసుకోవాలని వచ్చేవారు జిజ్ఞాసువులుగా ఉండేవారు. కేవలం ద్రవ్యము అడగడానికి కొందరు వచ్చేవారు. కొందరు స్వతహా జ్ఞాన సంపన్నులై ప్రభు దర్శనం కోసం వచ్చేవారు. ప్రభువు కీర్తి ఎలా వృద్ధి అవుతూ పోయిందో అలా ప్రభు సమక్షంలో ఈ 4 రకాలైన వాళ్ళు వస్తూ పోతుండేవారు. దాంట్లో కోరికలు కోరేవారు, ద్రవ్యార్థులై వచ్చేవారు ఎక్కువగా ఉండేవారు. ప్రభువు సామర్థ్యం నలుదిక్కులా వ్యాపించగానే జనం దర్శనార్థులై వచ్చేవారు. అక్కడ జాతరలాగా కనిపించేది. దగ్గరలో పల్లెటూళ్ళలోని జనాలు ప్రభువుకి ఇష్టమైన పదార్థాలు తెచ్చి అర్పించేవారు. ఆ బాలగోపాలం అందరూ నిండిపోతే వారు తెచ్చిన పదార్థాలు తీసుకొని ప్రభువారిని పొగిడేవారు. ఈ విధంగా ఆనందంతో ప్రభువు నివసించడం వల్ల ఆ నిర్జన ప్రదేశం నిత్యశ్రీ నిత్యమంగళమై విలసిల్లింది. మధ్య మధ్యలో ప్రభువు 4 లేదా 8 రోజులు అదృశ్యమయ్యేవారు. అప్పుడు ఎవరికీ ఆచూకీ దొరికేది కాదు. అయినా కూడా ప్రభువు రాక కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ప్రభు సమక్షంలో ఎప్పుడూ నిర్భయంగా ఉండేవారు. మొదట ప్రభువు కళ్యాణ్ నుండి బయటపడిన తరువాత విఠలరావు తండ్రి, ఇంకొకరు ఆయన వయస్సు వారే గృహస్థులు ప్రభువు వెంట వెళ్ళారు. వాళ్ళు ప్రభువుతో ఆడుకునేవారు. కళ్యాణ్ నుండి 3 క్రోసుల దూరంలో మంటాల దగ్గరి అరణ్యానికి నాతో పాటు రండి అని వారిని తీసుకెళ్లారు. వాళ్ళు ఆ అరణ్యంలో భయపడుతున్నట్లు ప్రభువుకి అనిపించి, భయపడకండి, నా వెంట రండి, మీ భాగ్యోదయం అవుతుంది అంటే అది విని ఆ ఇద్దరు అరణ్యంలోకి ఒక గుహలోకి ప్రభువుతో పాటు వెళ్ళారు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక రాతి బండ కనిపించింది. దానిని ముగ్గురు తొలగించి ముందుకు వెళ్ళారు. అక్కడి ప్రదేశం స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే నల్లని పెద్ద రాతిబండ కనిపించింది. అది తొలగించటానికి ఆ ఇద్దరూ ప్రయత్నించారు, కానీ ఫలితం కనిపించలేదు. చివరికి ప్రభువు నవ్వుతూ, ఇప్పుడు ఆ ప్రయత్నం ఆపి నా ధోతి అంచుని పట్టుకొని నిలబడండి, భయపడకండి అంటూ ప్రభువు గట్టిగా ఆ రాతి బండను త్రోయగానే ఆ బండ పడిపోయి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. అది ఒక భయంకరమైన పులి గర్జనగా అనిపించి ఆ ఇద్దరూ గాభరా పడిపోయి పట్టుకున్న ధోతి అంచును విడిచి వెనుకకు చూడకుండా పరిగెత్తి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళగానే పెద్ద శబ్దంతో పాటు పులి గర్జన వినిపించింది. వాళ్ళు ప్రభువుపై పులి దాడి చేసి చంపి ఉంటుందని అనుమానించారు. భయంతో పరిగెత్తి కళ్యాణికి చేరుకున్నారు. ఈ విషయం ఎవరి ముందు చెప్పడానికి ధైర్యం కాలేదు. కొద్ది రోజుల తరువాత అమృతకుండము వెళ్ళటానికి కళ్యాణ్లోని కొంతమంది వెళ్తుండగా వారితో పాటు రొట్టెలు కట్టుకొని ఈ ఇద్దరూ కూడా బయలుదేరారు. కొండ ఎక్కి అమృతకుండము వద్దకు వెళ్ళగా ఆ రోజు జరిగిన సంఘటన ఇతరులకు చెప్తుండగా ప్రభువే ముందు కనిపించారు. పులి ఉన్న గుహ నుండి ప్రభువు సజీవంగా బయటికి రావడం, 2 నెలలు అన్నం లేకపోయినా ప్రభువు పూర్వం కంటే తేజోమయంగా కనిపించడం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏమి జరిగింది అని వారు ప్రభువునే ప్రశ్నించారు. మీరు భయపడకుండా నా వెంట వచ్చి ఉంటే దాని మర్మం మీకు తెలిసేది. అక్కడికి వచ్చిన వారి స్నానాధికాలు అయిన తరువాత తీసుకువచ్చిన రొట్టెలు తినడానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఒక బైరాగి వస్తూ కనిపించారు. ఆయన శరీరం కాంతివంతమై ఉంది. ఆయనతో పాటు ఇంకొకరు కూడా ఉండిరి. చేతిలో ఒక పాత్ర, భుజానికి జోళి వేలాడుతూ ఉండెను. ఈ బైరాగిని చూసి ప్రభువు, ఈరోజు మహాప్రసాద యోగము ఉంది, ప్రసాదం తీసుకున్న తర్వాత రొట్టెలు తిందాము అని అన్నారు. ఇది ఏమి చమత్కారమో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు. బైరాగి తన దగ్గర ఉన్న పాత్రలో కుక్క పాలను పిండుకొని వాటిలో జోళిలోని రొట్టెను కలిపారు. దగ్గరలో ఉన్న ఒక చనిపోయిన పామును కూడా తీసుకుని పాత్రలో వేసి దానిని కూడా వాటితో కలిపారు. ఆ ఇద్దరు అసహ్యంగా ఆశ్చర్యంతో చూడసాగారు. పూర్తిగా కలిపిన తరువాత బైరాగి ప్రభువుని పిలిచి దాంట్లో నుండి ఒక ముద్ద ప్రభువుకి ఇచ్చారు. అలాగే ఆ ఇద్దరిని పిలిచి వారికి కూడా ముద్దగా చేసి ఇచ్చారు. ప్రభువు వెంటనే ఆ ముద్దను నోట్లో పెట్టుకొని తినేశారు. ప్రత్యక్షంగా ఆ బైరాగి కలిపిన వాటిని చూడటం వల్ల ఆ ఇద్దరూ అలాగే ముద్దను చేతిలోనే పట్టుకొని నిల్చున్నారు.
బైరాగి పూర్తిగా తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ప్రభువు వారిని తిన్నారా అని అడిగితే జరిగింది చెప్పి పిడికిలి తెరిచి చూపిస్తే ఆ చేతులలో ఏమీ కనిపించలేదు. బైరాగి ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో, చేతుల్లో ఉన్న ముద్ద ఏమైందో వారికి అర్థం కాలేదు. మీరు అదృష్టవంతులు కారు, దానికి మీరేం చేస్తారు? ఆ బైరాగి సాక్షాత్ దత్తప్రభువులై ఉండిరని ప్రభువు చెప్పారు. పై ఉదంతం విఠలరావు పేష్కారు తన తండ్రి నుండి తెలుసుకున్నారని చెబుతారు. ఈ కథనం అద్భుతమైనది. ఈ లేఖలో ప్రభువు ఒకసారి నోరు ఆ అని తెరిచి నోటిలో దత్తాత్రేయుని రూపము తన తల్లికి చూపించారు అని కూడా రాశారు. ప్రభువు అమృత కుండములో 6 నెలలు ఉండిరి. ఆ సమయంలో ప్రభు దర్శనార్థము అనేక మంది వచ్చేవారు. ఒకసారి లింగాయతుల సముదాయము ప్రభు దర్శనార్థమై వచ్చి స్వయం పాకము చేసుకొనిరి. భోజనాలకు సిద్ధమయ్యేసరికి వండిన పదార్థములు ఆ వచ్చిన జనానికి సరిపోవని అనిపించింది. అప్పుడు భక్తులందరూ వెళ్ళి ప్రభువుకు ఈ సంగతి వివరించగానే ప్రభువు ఏమీ చింతించకండి, అందరికీ భోజనం చేయటానికి విస్తరాకులు వేయండి అంటూ కూర్చున్నవారు వెంటనే లేచి వండిన పదార్థాల వద్దకు వెళ్ళి తన అమృత దృష్టిని ప్రసరించారు. ప్రభువు నామస్మరణ చేస్తూ ఒకేసారి అందరికీ వడ్డించారు. అందరికీ తృప్తిగా ప్రసాదం లభించి సంతృప్తులయ్యారు. అందరి భోజనాలు అయ్యాక కూడా మిగిలిన అన్నము వెళ్ళేవారు తీసుకుని వెళ్ళారు. ఈ విధంగా ప్రభువు తన భక్తుల చింత దూరం చేసి ఆనందింపజేశారు. అమృత కుండములో ఒకసారి రాత్రి వేళలో దీపం వెలిగించే నూనె అయిపోయింది. అందుకని ఆ ప్రదేశమంతా అంధకారం అయింది. ప్రభువు కోసం ఉన్నవాళ్లంతా పాములు, వన్యప్రాణులు, దొంగల భయంతో భయపడిపోయారు. వీరి మనోగతం ప్రభువుకు తెలిసి వారిపై కరుణ కలిగింది. అంతలోనే కొందరు నెయ్యి పాత్రలు తీసుకుని అక్కడికి వచ్చారు. ప్రభువు నూనె స్థానంలో నెయ్యి వేసి దీపాలు వెలిగించండి అని ఆజ్ఞాపించారు. ఆ విధంగా గుడిలో 4 దిక్కుల నెయ్యి దీపాలు వెలిగించబడ్డాయి. అలా ప్రభువు తన భక్తుల భయాన్ని పోగొట్టి సంతోషపరిచారు. ఈ విధంగా అనేక కథలు వినదగ్గవే, కానీ వాటినన్నింటినీ వివరించడం సాధ్యం కాదు. ప్రభువు అమృత కుండంలో 6 నెలలు నివసించిన తరువాత జనుల కోరిక మేరకు మళ్ళీ కళ్యాణికి వెళ్ళారు. తరువాత ఎప్పుడూ ఎక్కువ రోజులు కళ్యాణిలో నివసించలేదు. తరువాత 12 సంవత్సరాల సంచార కాలంలో మణిచూల పర్వత చుట్టుప్రక్కల నివసించిన మధ్య మధ్య కళ్యాణికి వస్తుండేవారు. ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యగణం వెంట ఉండేవారు. వాళ్ళంతా కళ్యాణి లేదా కళ్యాణికి దగ్గరలోని ఊళ్ళకు చెందినవారు. వాళ్లలో చిమ్నాజీ అనేవారు ప్రభువుతో ఎప్పుడూ ఉండేవారు. సటక మరియు జోళ్ళితో మొదటి దీక్ష తీసుకున్నది ఈ బ్రహ్మచారియే. తన వెంట ఉన్న శిష్య బృందం సౌకర్యవంతంగా ఉండాలని, వారికి పారమార్థికత లభించాలని ప్రభువు ఆశించేవారు. శిష్యులు ఆచరించే నియమాలు యోగ్యమైన రీతిలో ఆచరిస్తున్నారో లేదో అని ప్రభు సూక్ష్మంగా గమనించేవారు. ఎవరైనా తప్పు చేస్తే దానిని తెలియజేసి మరొకసారి అది జరగకుండా విలక్షణమైన రీతిలో తెలియజేసేవారు. శిష్యులకు మానసికంగా, శారీరకంగా ఏ కష్టం కలగకుండా చూసేవారు. ప్రభువు సమక్షంలో ఎవరికీ ఎటువంటి భయం ఉండేది కాదు. ఏ కష్టం జరిగినా దానికి పరిహారం ప్రభువు నుండి అప్పటికప్పుడే లభించేది. ఒకసారి ఒక శిష్యునికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. ప్రభువుకి ఈ విషయం తెలియగానే శిష్యుని దగ్గరకు వెళ్ళి కడుపుపై చేతిని తిప్పుతూ ఆ శిష్యుని దగ్గర కూర్చున్నారు. ప్రభువు చేతి స్పర్శ తగలగానే బాధ తగ్గి మనసు శాంతించింది. అలా చాలామంది జనులకు శారీరక బాధలు తగ్గేవి. కొందరికి పిశాచ బాధలు, దారిద్ర్యం పోయేది. కొందరికి పుత్రప్రాప్తి కలిగేది. ఈ విధంగా ఒకటా రెండా అనేక దృష్టాంతాలు రోజూ జరిగేవి. ప్రభు మహత్యం అన్ని దిక్కులకు విస్తరించి ప్రభు దర్శనార్థం వచ్చే జన సముదాయం రోజురోజుకు పెరిగింది. వచ్చిన భక్తులందరికీ అన్నపానీయాల సదుపాయం ప్రభు సమక్షంలో లోటు లేకుండా జరిగేది. దత్తుని యొక్క జోళి ప్రభువు వద్ద కామధేనువుగా ఉండేది. ఇది అందరి అన్నపానీయాల సదుపాయం జరుపుతుండేది. ప్రభువు సాక్షాత్ భక్త కార్య కల్పద్రుములై ఉండేవారు. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుమాణికార్పణమస్తు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 10వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ
త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.